ఏటైందిరా పాడైపోయిన కుక్కర విజయలాగా ఎలా నవ్వుతున్నా? మన వీడియోసా తాత? పెద్ద కామెడీ. ఒరే మన వీడియోలకు మనం నవ్వడం ఏంట్రా? జనాలు నవ్వాలి. అవును తాతోయ్, మీరు నాలాగా నవ్వాలంటే మా వీడియోస్ మీ దాకా రావాలి కదా. మరి అందుకు ఏం చేయాలో చెప్పరా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసుగా ఛానల్ పేరు ఫీల్ మై మోజీ. పిల్లలు కొద్దిగా ఆశీర్వదించండి. అరే ఈ సీన్ ఇక్కడ వచ్చిందా? సరేలేండి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారనగా చెప్తాను. కొంచెం వెనక్కి వెళ్దాం పదండి. అరే వెనక్కి అంటే బీజిని వెనక్కి తోయడం కాదు, కథలో వెనక్కి వెళ్దామని. పదండి. ఆహా, పిల్లలు ఊరెళ్తే మొగులికి కలిగే ప్రయోజనాల్లో మొదటిది ప్రశాంతమైన నిద్ర. ఏమంటారు? పేకల దాకా మెక్కేసా, ఇప్పుడు పడుకుంటే 9 దాటాకే లేవాలి. అది ఉంటే ఎప్పుడు 6 అయితే లేపేసేది. ఇప్పుడు ఎవరు లేపుతాడో చూద్దాం. రే చూద్దాం కాదురా, చేసి పంపించే. దండవరా దోత, ఇలా తగులుకుండా పెట్టరా నన్ను. అంతేలేరా బాబు, నేనేమన్నా నీ ఆస్తులు అడిగానేట్రా? రేపు రిపబ్లిక్ డే జమినీలో వెనక జెండా ముందు నేను కోట్ వేసుకుని నిలబడినట్టు చిన్న ఎడిటింగ్ చేసి ఫోటో ఇమ్మన్నా, అంతేగా? రే జఫా, పడుతున్న టైంలో ఫోన్ చేసి ఫోటో అడుగుతా పెట్టరా? అంత అర్జెంట్ అయితే స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చెప్తా, నువ్వే చేసుకో. చచ్చా, ఇలాంటి చిన్న చిన్న పనులకి ఈ వెంకీగడ బ్రెయిన్ పెట్టడరా. నాకు తెలిసి మావా, ఈ ప్రపంచంలో నీకున్నంత జీబతకం ఎవరికీ ఉండదురా. చా ఊరుకోరా, పడుకునే ముందు ఈ పొగడతలు ఎందుకు? అయినా ఆపై పిక్క పెట్టా చూడు. అవునా, ఫ్రెండ్ ఎవరా? అరే అంతా బానే ఉంది కానీ కోట్ కలర్ నా మొఖానికి సూట్ అవ్వలేదేమో. దీనికన్నా ఫస్ట్ పంపిన మురికి చొక్కా పిక్కే బాగుంది కదరా. నీ పేక పిసికి సంపేలా ఉందిరా నాకు, దరిద్రుడా. ఏంటో ఇడికి నేనంటే అంత ప్రేమ. సరే సార్, ఏం పర్లేదు, నేను చూసుకుంటా. సరే, ఇప్పుడు ఈ పనికి మనమని లేపుదామా కొడుకుని లేపుదామా? సరే, నా కొడుకుని అడుగుతా. వద్దులే, ఆడికే రాక రాక ఈ రోజే పిల్ల నుంచి స్వాతంత్రం వచ్చింది. ఈ రోజన్నా ప్రశాంతంగా పడుకొని, ఇదేం పెద్ద పనేం కాదుగా, ఈ ఎవరినే లేపుదాం. రే వెంకీ, వెంకీ, ఏడు తాత, ఏమైంది? రేపు జెండా వందనంకి ఎంపీ వస్తున్నాడు కదా. అవును, ఇప్పుడు రానంటున్నాడా? పొన్న ఎగరేసిమంటావా? ఒరే అడ్డగాడిదా, ఎవడ పడితే వాడు ఎగరేయడానికి అదేమి గాలిపటం కాదురా, త్రివర్ణ పతాకం. అబ్బా, పడుకునే టైంలో క్లాస్ లేట్ తాత, మ్యాటర్ ఏంటో చెప్పు. ఆ ఎంపీ గారికి ఏదో ముఖ్యమైన పని పడిందంట, అందుకే 8 గంటలకు రావాల్సిన ఆయన 6 గంటలుగా వచ్చేస్తా అంటున్నారు. అయితే అయితే అంటావేట్రా, అక్కడ చేయాల్సిన డెకరేషన్ ఇంకా ఉంది, నువ్వు వెళ్ళి చేసి వచ్చేయి. ఇప్పుడా? నీ ఇష్టం, ఇప్పుడే వెళ్తావో ఉదయం 5 గంటలు లేచి వెళ్తావో. ఏంటి ఉదయం 5 గంటలకా? నేనెళ్ళను, ఇంకెవరినైనా పురమాయించుకో. రే ఉత్తరేం చేయక్కర్లేదు లేరా. మరి డబ్బులు ఇస్తావా? ఎంత? రే నిజంగా మీ తాత డబ్బులు ఇస్తాడు కదా? నిజంరా, మా తాత మాట ఇచ్చినట్టు తప్పడరా. సరే, ఆ డబ్బులతో హ్యాపీగా సినిమాకి వెళ్ళొచ్చు. నువ్వు నీ సినిమా గోలా. సరేరా పదండి, జెండా డెకరేట్ చేద్దాం. రే ఇంకాసేపు ఉందాంరా, డబ్బులు వద్దా? లోపలికి పద, టైం అయింది. ఏరా రెడీ అయ్యావా? అయ్యాను. అయినా నాన్న, ఈ రోజన్నా తాపిగా 9 వరకు పడుకుందాం అనుకుంటే మీరేంటి నాన్న 5 గంటలకే లేపేశారు. నేను లేపకూడదని అనుకున్నారా, కానీ ఎంపీ గారు వస్తున్నప్పుడు నాన్నను కూడా పరిచయం చేస్తే బాగుంటుంది కదా అని వెంకీ గారు చెప్పారా. అది కూడా నిజమే కదా అని నిన్ను తీసుకెళ్తున్నా. ఓ, ఈ ఐడియా ఆయదవదా? చెప్తారా, నీ పని తర్వాత చెప్తా. ఏరా మురళి, ఈ తాడు పైకి ఉండాలా లేక కింద కొండాలా? లేకపోతే జెండా పడిపోదు కదా. ఒరే జెండా పడకూడదు, జెండాలో ఉన్న పూల కింద పడాలి, అదే కాన్సెప్ట్. జెండా పడకుండా పూలు మాత్రమే పడాలంటే సర్లే, ఏదో ఒకటి చేసేద్దాం. రే ఈసు, ఏంట్రా? ఇక్కడ తొంత అయిపోగానే మనం మంచి స్టిల్స్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం. పోస్ట్ ఎలా ఉండాలంటే, ఒక 1000 మంది ఫాలోవర్స్, 1,00,000 లైకులు, 100 షేర్లు అయిపోవాలి. మన వీధి గుంటలు దెబ్బకు పడిపోవాలి. ముందువేమో గాని ఆ లాస్ట్ ఒకటి అన్నా చూడు, వీధిలో గుంటలు పడిపోవాలని, అది మాత్రం కన్ఫామ్ గా జరుగుతుంది గురు. అవునా, ఎలారా? నీ ఫేస్ వాల్యూ అలాంటది, మరి చూడగానే ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే.
నీ అబ్బా కుళ్ళురా నీకు. పుల్లే గాని ఆ పకోడీ గడి పూలు తెచ్చాడు జెండాలో వేయి. ఈ ఏరా బఠానీ తోడు సరిగ్గా కట్టావా? ఎవర్రా బఠాని? మరి ఎవర్రా పకోడీ? రే మీ సొల్లాపి ఇది కట్టండి రా. రే వెంకీ, నేను ఈసీ కూడా ఒక ప్యాంట్ ఆర్డర్ పెట్టాడు రా. అది ఎలా ఉందంటే ప్యాంట్ నిండా బొక్కలే. ఇంకోటి ఏంటంటే ఆ ప్యాంట్కి జిప్ లేదు, మరి అక్కడ 2 బొక్కలు ఉన్నాయి. అంటే ఎస్, నువ్వు అనుకున్నదే. నా బట్టలు నా ఇష్టం, నీకెందుకురా? మూసుకొని పని చూడండి. నువ్వు యూట్యూబ్లో ఇది ఎలా కట్టాలి చూడరా. నెట్ రావట్లేదురా. బహుశా దేశభక్తి ఎక్కువయ్యి సిగ్నల్స్ ఆగిపోయేమో. యహా, అయినా జెండా ఎందుకు కట్టాలి? ఆల్రెడీ ఎగరేసిన జెండాకి సెల్యూట్ చేస్తే సరిపోద్ది కదా. ఏంటి నాన్న వీళ్ళకా మీరు పని చెప్పింది? జెండా ఎలా కట్టాలో యూట్యూబ్లో చూస్తున్నారు చూడండి. తెలుసుకోవడం తప్పు కాదురా, విషయం తెలుసుకోకుండా ఇలా విసుక్కోవడమే తప్పు. లేకపోతే ఏడు తాత, ఆల్రెడీ ఎగరేసిన జెండాకి సెల్యూట్ చేస్తే ఏమైపోతుంది? అది ఒక గుడ్డ మొక్క కాదురా, 100 ఏళ్ల బానిసత్వం నుంచి వేల మంది ప్రాణ త్యాగాల నుంచి పుట్టిన పోరాట పతాకం అది. అది ఎగరవేయాలంటే ఒక అర్హత ఉండాలి, లేదా బాధ్యత గల పదవిలోనైనా ఉండాలి. వీళ్ళకి దేశభక్తి అంటే ఇన్స్టా రీల్స్, వాట్సాప్ స్టేటస్లే అంతే నాన్న. ఒరే, రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసా? తెలుసు, సాయిధరం సినిమా. మిమ్మల్ని ఎక్కడికెక్కడ పాతేసినా తప్పులేదురా. అయితే ఇంటికెళ్ళి గుణపం తెచ్చమంటారు నాన్న. నువ్వు అనరా తాత చెప్తా, గుర్తుపెట్టుకోండి. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అంటే ఈ దేశంలో సామాన్యుడికి కూడా సమానమైన హక్కులు వచ్చిన రోజు. మీరు ఆడుకునే గ్రౌండ్ అయినా, మీరు వెళ్ళే స్కూల్ అయినా, మీకు ఇష్టమైన పని చేసే స్వేచ్ఛ ఇచ్చింది ఈ రాజ్యాంగమే. అవునరా, ఈ రోజు వల్లే మనకు ఓటు హక్కు వచ్చింది. ఎవరో రాజు కొడుకు రాజు అవడం కాదు, మనమే మన నాయకుడిని ఎంచుకునే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. దేశం ఎలా నడవాలో ప్రధాని నుండి సామాన్యుడి వరకు ఎవరి బాధ్యత ఏంటో రాసి ఉన్న పవిత్ర గ్రంథం రాదు. అంటే రూల్స్ ఉంటేనే మనకి రక్షణ ఉంటుందా తాత? కరెక్ట్. రాజ్యాంగం అంటే దేశానికి ఒక పద్ధతి. ఆ పద్ధతి ఉంది కాబట్టే మనం అంతా ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. ఆ గౌరవంతోనే ఈ జెండాని ఎగరవేయాలి. హక్కులతో పాటు బాధ్యత కూడా ముఖ్యం. జెండా ఎగరవేసి సెల్ఫీలు దిగడం కాదు. నా ఇష్టం, నా బట్టలు, నా రూల్స్ అనుకోవడం స్వేచ్ఛ కాదురా, అది స్వార్థం. నిజమైన స్వేచ్ఛ అనేది నువ్వు ఎంచుకునే చదువులో ఉండాలి, నీ లక్ష్యంలో ఉండాలి. అంతేగాని నువ్వు చేసిన తప్పుని సమర్థించుకోవడం స్వేచ్ఛ కాదు. మన కట్టుబాటుని, గౌరవాన్ని కాపాడుకుంటూ గొప్పగా బ్రతకడం కూడా స్వేచ్ఛే. అందుకే స్వేచ్ఛను అద్దంలో చూసుకోకు, నీ ఆశయాల్లో వెతుక్కో. నీ విలువలే నీకు శ్రీరామ రక్ష. విన్నారుగా, అంబేద్కర్ గారు లాంటి మహానుభావులు కష్టపడి మనకు ఒక పద్ధతినిచ్చారు. మీరు మాత్రం దాని సెలవు రోజున పడుకుంటున్నారు. సారీ తాత, మాకు తెలియదు. ఇప్పుడే ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను. అరే, స్టోరీలో పెట్టడం కాదు, బుర్రలో పెట్టుకోండి. రూల్స్ ను ఫాలో అవడమే నిజమైన రిపబ్లిక్ డే. రే, మీ తాత డబ్బులు ఇస్తాడా? థూ, నీ అబ్బా. తాత ఏరా, అదే డెకరేట్ చేస్తే డబ్బులు ఇస్తా అన్నావు కదా. జెండా కట్టింది మీ నాన్న కదరా? తాత, జెండా కట్టింది మాత్రం నాన్న, మిగతా డెకరేషన్ చేసిందంతా మేమే. సర్లే, నేను మాట తప్పే మనిషిని కాదురా. ఇదిగో తీసుకో. అమ్మయ్యా, థ్యాంక్స్ తాత. చే, కంటి నిండా పడుకుందాం అనుకున్నా. పోన్లే, ఇంటికెళ్ళి ఇప్పుడైనా పడుకుందాం. హలో, ఇంటికి తాళం వేసి ఎక్కడ పోయారంతా? ఏంటి ఇంటికి వచ్చేసావా? రేపు వస్తానన్నావు కదే. అనుకున్నా గానీ ఎందుకో ఉండబుద్ధి కాలేదు, వచ్చేసా. సరే గాని వచ్చినప్పుడు టీ పొడి, అల్లం తీసుకురండి. స్వతంత్రం మగాడి తెచ్చినా అది మొగుడికి ఇవ్వాలా వద్దా అనేది మాత్రం భార్యల చేతిలోనే ఉంటుంది. పదండ్రా. డబ్బులేవురా? ఇదిగో 100. నాకు ఓకే, మరి వీళ్ళకి? వీళ్ళకేంటి, అందరికీ 100. రే, మరి నా వందేది? ఇదే మరి నీ 100 కూడా ఇదే. చెరో 100 అన్నావు కదరా? నీ బొందరా, నేనెప్పుడన్నా?
రాత్రి నువ్వే కదరా ఈ పని చేస్తే మా తాత 100 చేస్తాడని చెప్పు. ఓహో అలా అన్నానా, సారీ గ్లామర్ మిస్టేక్. అది గ్లామర్ కాదు, గ్రామర్. ఓ అదే గ్రామర్, థ్యాంక్స్ ఫర్ కరెక్టింగ్. ఈ 100తో ఏమొస్తుందో వెంటనే చెప్పరా. పానీపూరి 5 ప్లేట్లు వస్తాయి. ఇంకా రోడ్ సైడ్ లో నా సైజు 2 కట్రేట్లు వస్తాయి. వీడి కన్నాల ప్యాంట్ 1000 రూపాయలు రా. అది ఇప్పుడు అవసరమా? వాక్ స్వాతంత్రం ఉందని నోటికి వస్తే అది వాగేస్తావురా నా కొడక. అలా కాదురా, రే రే ఆపండ్రా, రే అమ్మా నానా. హాయ్ అండి, మా ఫిల్మ్ ఎమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. రే రే ఏం చేస్తున్నారా? సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాను రా. మీరు సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తున్నట్లేదురా. జోష్ ఏదిరా, హుషారు ఎక్కడ్రా? ఎలా వస్తుందిరా హుషారు జోషు? మన వీడియోస్ చూసిన సబ్స్క్రైబ్ చేస్తే బూస్ట్ అయినంత వస్తుంది జోషు. అది ప్రేక్షక దేవుళ్ళరా, వీళ్ళ నీరసానికి క్యూరు మీరు చేసే సబ్స్క్రైబ్. ప్లీజ్ పెద్ద మనసుతో మా ఈ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీళ్ళ నీరసాన్ని వదిలేస్తారని వేడుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి రా ఫుల్ జోష్తో. సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ఎమోజీ. వీడియోస్ అన్ని ఫుల్ హుషారుగా ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసి చూసేయండి.